రాష్ట్రంలో పెను సంచలనంగా మారిన గాది సాయికృష్ణ కేసు యొక్క మిస్టరీ వీడింది. ఈరోజు సిట్ అధికారులు సిఐ నాగరాజును రిమాండ్ రిపోర్ట్తో పాటు విజయవాడలోని సెకండ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరుస్తూ సాయికృష్ణ కేసు యొక్క మిస్టరీని కోర్టుకు తెలపడం జరిగింది. సాయికృష్ణది ముమ్మాటికి కూడా లాకప్ డెత్తేనని, లాకప్ డెత్ అయిన తర్వాత బాడీని మాయం చేశారని కూడా సిట్ అధికారులు కోర్టుకు విన్నవించుకున్నారు. అసలు సాయికృష్ణ కేసు మిస్టరీగా ఎలా మారింది, సిఐ నాగరాజు లాకప్ డెత్ ఎలా చేశారు అనే అంశాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. అసలు సాయికృష్ణ మృతదేహాన్ని ఎలా మాయం చేశారు అనే దానిపై ఇంకా తేలలేదు. ఒక పోలీస్ అధికారి ఇచ్చిన వాంగ్మూలంతో సాయికృష్ణ లాకప్ డెత్ అయిన విషయాన్ని కోర్టుకు సిట్ అధికారులు చెప్పడం జరిగింది. అసలు కోర్టుకు సిట్ అధికారులు చెప్పిన షాకింగ్ నిజాలు వింటే ఎవరైనా విస్తుపోవాల్సిందే. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన రిపోర్టుతో కేసును దర్యాప్తు చేయడం జరిగింది. మొత్తం 17 మంది సాక్షులను విచారించడం జరిగింది. సాయికృష్ణను తీసుకెళ్లి మాయం చేశారు. మే 6వ తేదీన సాయికృష్ణను మార్కాపురంలో అరెస్టు చేసి 6వ తేదీన టాస్క్ ఫోర్స్ పోలీసులు సిఐ నాగరాజుకు అప్పచెప్పారట. నాగరాజు 24 గంటల్లో సాయికృష్ణను కోర్టు ముందు హాజరుపరచాల్సి ఉండగా ఆయన హాజరుపరచలేదు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నా కూడా సిఐ నాగరాజు కోర్టులో హాజరుపరచలేదు. అదేవిధంగా ఒక ఎస్ఐ ఇచ్చిన వాంగ్మూలం పిఎస్లో సాయికృష్ణను చూసినట్లు, అంటే పోలీస్ స్టేషన్లో సాయికృష్ణను చూసినట్లు, అతను లాకప్ డెత్ అయినట్లు కూడా ఆ యొక్క ఎస్ఐ కోర్టులో సాక్ష్యం చెప్పడం జరిగిందట. మృతదేహాన్ని చూసినట్లు ఆ ఎస్ఐ ఇచ్చిన స్టేట్మెంట్తో కోర్టు వివరాలు నమోదు చేసుకుంది. సాయికృష్ణ లాకప్ డెత్ అయ్యాక డెడ్ బాడీని అయితే మాయం చేశారట. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ లేదని ఆ సిట్ అధికారులు కోర్టుకు విన్నవించడం జరిగిందట. మే 1వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు ఈ సీసీటీవీ ఫుటేజ్ కనపడట్లేదని కూడా అధికారికంగా కోర్టుకు తెలపడం జరిగింది. అయితే మే 6 నుండి 8వ తేదీల మధ్య ఒక ప్రముఖ ఈ కామర్స్ సంస్థ డెలివరీ బాయ్ సాయికృష్ణను చూసినట్లు కూడా చెప్పడం జరిగింది. ఇతర సాక్ష్యాలను పరిశీలించాకే కస్టోడియల్ డెత్గా నిర్ధారించుకున్నామని సిట్ అధికారులు కోర్టుకు తెలపడం జరిగింది. ఈ కేసులో నిందితుడైన నాగరాజును 14 రోజులు కస్టడీకి పంపుతూ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది సాధారణ మిస్సింగ్ కేసు కాదు, అక్రమ నిర్బంధం, పోలీస్ కస్టడీలో మరణం, డెడ్ బాడీని మాయం చేయటం, ఇదంతా కూడా కోర్టు విస్మయాన్ని వ్యక్తం చేసింది. హైకోర్టులో నిజాలు దాసి అత్యంత తీవ్రమైన నేరంగా ఈ కేసును కోర్టు పరిగణించడం జరుగుతున్నది. ఆధారాలు మాయం చేయడంతో పాటు అన్నింటికీ కూడా ఈ కేసుకు సంబంధించిన సాయికృష్ణ మృతికి సంబంధించిన అన్ని విషయాలకు కూడా సిఐ నాగరాజే కారణమని ఈరోజు సిట్ అధికారులు అయితే కోర్టుకు తెలపడం జరిగింది. ఇంతకీ సిఐ నాగరాజు అరెస్ట్ చేయటం కానీ, సిఐ నాగరాజు చేత వాంగ్మూలం తీసుకోవటం కానీ అసలు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది అనేది అర్థం కావట్లేదు. సిఐ నాగరాజు ఎందుకు సాయికృష్ణను చంపాల్సి వచ్చింది, ఎవరి ప్రోద్బలంతో చంపాల్సి వచ్చింది, ఆయన నిజాలను ఎందుకు ప్రకటించటం లేదు, చెప్పట్లేదు, పోలీస్ అధికారులు ఆయన చేత నిజాలు ఎందుకు చెప్పించట్లేదు. ఎందుకంటే బయట వస్తున్న వార్తల ప్రకారం సిఐ నాగరాజుకు ఎమ్మెల్యే టికెట్ జనసేన ఆఫర్ చేస్తూ ఉందని, ఒక ల్యాండ్కి సంబంధించిన విషయంపై ఈ కుర్రాడు ప్రభుత్వ పెద్దలకి ఇబ్బందికరంగా మారాడని, అందుకే ఈ సాయికృష్ణ అనే కుర్రాడిని పోలీసులు తీసుకురావటం, టాస్క్ ఫోర్స్ పోలీసులు సిఐ నాగరాజుకు అప్పగించటం, సిఐ నాగరాజు చేసి పై అధికారుల యొక్క ఆర్డర్స్ మేరకే, పోలీసు బిగ్ బాస్ యొక్క ఆర్డర్స్ మేరకే ఆ కుర్రాడిని లాకప్ డెత్ చేసినట్లు బయటైతే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ ఏది ఏమైనప్పటికీ లాకప్ డెత్ కేసులు మాత్రం చాలా సీరియస్గా పరిగణించాల్సిన అంశం. ఎందుకంటే పోలీసులకు కొట్టే అధికారం అయితే లేదు. ఏదైనా నేరం చేసిన వ్యక్తులను, ఆ నిందితులను కోర్టు ముందు హాజరుపరచాలి. నిజాలను రిపోర్టులో తయారు చేసి కోర్టుకు హాజరుపరచాలి, అంతే వీళ్ళ డ్యూటీ. కానీ లాకప్ డెత్ చేస్తాము, వాళ్ళని కొడుతాము, వాళ్ళని హింసిస్తాము, చిత్రహింసలకు గురి పెడతాము అంటే అది వాళ్ళ అధికారం కానే కాదు. ఏది ఏమైనప్పటికీ
తమిళనాడులో గతంలో ఇచ్చిన తీర్పులాగా ఈ కేసులో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఈ లాకప్ డెత్ సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా కఠినాతి కఠినంగా ఖచ్చితంగా శిక్షించాలనే రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే 2 కేసులు ఉన్నాయని సాయి కృష్ణను అరెస్ట్ చేశామని అతను రౌడీ షీటర్ అని ఏదో చెప్తున్నారు. ఆ లెక్కనెత్తుకుంటే ఒక్కొక్క రాజకీయ నాయకుడి పైన 30 కేసులు, 40 కేసులు, 50 కేసులు, 70 కేసులు కూడా ఉన్నోళ్ళు ఉన్నారు. ప్రతి రాజకీయ పార్టీ కార్యకర్త పైన కేసులు ఉన్నాయి. మరి వాళ్ళంతా కూడా అరెస్టులు చేసి లాకప్ డెత్లు చేస్తారా? కేసులు ఉన్న వాళ్ళంతా రౌడీ షీటర్లు అయిపోతారని నోటుకొచ్చినట్లు మాట్లాడటం సమంజసం కాదని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను.